అసెంబ్లీలో 8 సీట్లు ఇచ్చారు, పార్లమెంట్లో కూడా ప్రజలు 8 సీట్లు ఇచ్చారు. వాస్తవం అది. లాజికల్గా చూస్తే 8 ఉంది. కానీ ఆ పార్టీ ఇంప్రూవ్ అవుతుంది, ఇక్కడ అపోజిషన్కు స్పేస్ ఉంది తెలంగాణలో అనేది చెప్తున్నది. ఇప్పుడు బీఆర్ఎస్ ఫెయిలియర్ పొలిటికల్గా బీఆర్ఎస్ ఎంత ఫెయిలియర్ అవుతుంటే బీజేపీ అంత స్ట్రెంగ్తెన్ అవుతుంటుంది రాష్ట్రంలో. బీఆర్ఎస్ కనుక తిరిగి పుంజుకుంటే మాత్రం బీజేపీ లూజ్ అవుతూ ఉంటుంది. ఇది మాత్రం లాజిక్, ఇది పొలిటికల్ లాజిక్. ఇది తెలంగాణ వరకు ప్రధాన ప్రతిపక్షం ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీకి ఎదగడానికి ఇది ఒక మంచి అవకాశం. వాళ్ళ దురదృష్టం ఏంటంటే కేంద్రంలో సొంత మెజారిటీతోటి ప్రభుత్వం ఏర్పడకపోవడం వాళ్ళకు ఒక మైనస్. నిజంగానే వాళ్ళకు పూర్తి మెజారిటీతోటి ప్రభుత్వం ఏర్పడి ఉంటే బీజేపీ ఇక్కడ ఏ ఆనవాళ్ళు లేకుండా అది రాజకీయంగా ఎదిగే విశ్వ ప్రయత్నాలు అడుగడుగునే చేసేది. కానీ ఇప్పటికి కూడా చేసే అవకాశమే, అంత పెద్ద అదేం ఉండదు. పార్టీ రాజకీయంగా ఎదగడానికి ఏమేం చేయాలో చేస్తారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కదిలించే అవకాశం ఏమి? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కదిలిస్తే బీజేపీ వస్తుందని గ్యారంటీ లేదు కదా. అట్లా ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కదిలిస్తే బీఆర్ఎస్ గెలిస్తే అది కూడా ఉంది. కాబట్టి నేను అనుకుంటున్నా అంతదాకా బోరువారు. స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఉండొచ్చు, జరుగుతాయి. అప్పుడు బీఆర్ఎస్ పుంజుకుంటే సర్పంచులు గెలిస్తే నీకు ఎమ్మెల్యేలు ఎంపీలు గెలవాలని ఎక్కడ రూల్ లేదు. పార్టీ స్టాండ్ కావచ్చు అంతేగాని అవుతుందని కూడా నేను అనుకుంటలేను. ఆ విషయంలో బీజేపీ జాగ్రత్త పడాలి. లోకల్ బాడీ ఎలక్షన్లో మనం సీరియస్గా ఫైట్ చేయాలి, బీఆర్ఎస్ను వెనక్కి నెట్టాలనే రాజకీయ కోణంలో రాష్ట్రంలో బీజేపీ పని చేస్తే అప్పుడు నువ్వు అన్నట్టు లోకల్ బాడీస్లో కూడా బీఆర్ఎస్కి ఏమీ రావు. ఆ ప్రయత్నం అనేది బీజేపీ మీద ఆధారపడుతుంది. వాళ్ళు ఏ రకంగా చేస్తారు. ఇప్పుడు 8 మంది ఎంపీలు గెలిచారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ కాన్స్టిట్యున్సీల్లో మేజర్గా పొలిటికల్ ఫైట్ చేస్తే బీఆర్ఎస్ వెనక్కి థర్డ్ ప్లేస్కి పోతుంది. ఇప్పటికి కూడా పోతుంది, లోకల్ బాడీలో కూడా పోతుంది. కానీ ఈ ప్రయత్నం వీళ్ళు చేస్తారా లేదా అనేది వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. మనం స్పెక్యులేషన్ చేసి చెప్పే విషయం కాదు అది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కేసీఆర్ ఏం స్టెప్ తీసుకునే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఢిల్లీలో ఏమైనా ఇండియా కూటమిలో కేసీఆర్ వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? ఎన్ని సీట్లు ఉన్నాయని పోతాడు? 0 కదా. నన్ను పర్వాన్ని అన్నాడు, నన్ను అయిపోయింది. ఆయనది ఏముంది అక్కడ? అసలు నిజానికి చెప్పాలంటే కేసీఆర్ను జాతీయ రాజకీయాల్లో ఎవరూ నమ్మరు. ఆ ట్రాక్ రికార్డు ప్రతి రాజకీయ పార్టీకి, ఢిల్లీలో ఉన్న ప్రతి ప్రాంతీయ పార్టీ కావచ్చు, జాతీయ పార్టీ అందరికీ తెలుసు. కానీ ఒకవేళ కేసీఆర్ మెదక్ నుంచి ఒకవేళ పోటీ చేసి ఉంటే ఇవాళ ఎట్లా ఉండే అవకాశం ఉండేది? ఇదే పరిస్థితి ఉండేది. వైనాట్ ఎందుకు ఉండదు? కారు గుర్తు కేసీఆర్కైనా ఉంటుంది, వెంకటరామరెడ్డికైనా ఉంటుంది కదా. ప్రజలకు తెలుసు కదా ఇది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పార్టీ. ఎందుకు 3వ స్థానానికి పోయిండు మెదక్లో. బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉంది. అంటే ప్రజలు తిరస్కరిస్తున్న విషయం చాలా స్పష్టంగా ఉంది. ప్రత్యామ్నాయ రూపంలో బీజేపీకి మంచి అవకాశం ప్రజలు ఇస్తున్నారు. ఆ అవకాశాన్ని వాడుకోగలుగుతారా లేదా అనేది ఆ పార్టీ వాళ్ళ పోకడ మీద ఆధారపడి ఉంటుంది. దానికి మనం చెప్పేదే కాదు అది. కానీ ఇప్పటి వరకు బీజేపీకి బాగానే ప్రజలు అవకాశం వచ్చినప్పుడల్లా గెలిపిస్తున్నారు, ఆ స్థానాన్ని ఇస్తున్నారు.